రాష్ట్రంలో ప్రభుత్వ వైద్య కళాశాలల నిర్వహణ కోసం పీపీపీ విధానాన్ని ప్రభుత్వం పరిశీలిస్తుండగా దానిపై మీడియాలో వస్తున్న కథనాలు తీవ్ర చర్చకు దారితీస్తున్నాయి. పీపీపీ విధానమే మేలంటూ కొన్ని పత్రికలు ప్రచారం చేస్తున్న తీరుపై ప్రజలు, ప్రజా సంఘాలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. ముఖ్యంగా ప్రముఖ పత్రిక ఈనాడు ఈ పీపీపీ విధానాన్ని సమర్థిస్తూ ఒక వార్తను ప్రచురించడం పచ్చ మీడియా ఎజెండాను మరోసారి బయటపెట్టిందని విమర్శలు వస్తున్నాయి. ప్రజల శ్రేయస్సును పట్టించుకోకుండా రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను, ప్రభుత్వ ఆస్తులను ప్రైవేటు వ్యక్తులకు అప్పచెప్పేందుకు పచ్చముఠా ప్రయత్నిస్తోందని సోషల్ మీడియాలో తీవ్ర విమర్శలు వెలువెత్తుతున్నాయి. రాష్ట్ర అభివృద్ధికి, పేదలకు వైద్య సేవల లభ్యతకు ముప్పు కలిగించే విధంగా ఉన్న ఈ విధానాన్ని వారు సమర్థించడం వెనుక పెద్ద కుట్రే ఉందన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ప్రభుత్వ వైద్య కళాశాలను ప్రైవేటీకరించడానికి వ్యతిరేకంగా రాష్ట్ర వ్యాప్తంగా ప్రజా ఉద్యమం ఊపందుకుంది. రాష్ట్ర ప్రభుత్వం మెడికల్ కాలేజీలను ప్రైవేటు పరం చేయకుండా ఆపాలని కోరుతూ కోటి సంతకాల ప్రజా ఉద్యమం విజయవంతంగా సాగుతోంది. ప్రజల నుంచి ఈ కార్యక్రమాన్ని అద్భుతమైన స్పందన లభించింది. ప్రభుత్వ వైద్యం పేదలకు అందని ద్రాక్షగా మారకూడదనే ఏకైక లక్ష్యంతో ఈ ఉద్యమాన్ని మేధావులు, విద్యార్థి సంఘాలు, ప్రజా సంఘాలు భుజాన వేసుకున్నాయి. ఈ ప్రజా ఉద్యమం ముఖ్యంగా కోటి సంతకాల కార్యక్రమం నేపథ్యంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈ నెల 18న గవర్నర్ గారిని కలిసి ఈ అంశంపై చర్చించే అవకాశం ఉంది. ప్రజాభిప్రాయాన్ని గవర్నర్ కు తెలియజేయడం ద్వారా ప్రభుత్వం ఈ విధానంపై పునరాలోచించే అవకాశం ఉందని భావిస్తున్నారు. మరోవైపు కోటి సంతకాల ప్రజా ఉద్యమం విజయవంతమవడం, ముఖ్యంగా గవర్నర్ ను కలవబోతుండడం వంటి అంశాల నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకే పత్రికలు హడావిడిగా పీపీపీ విధానమే మేలు అంటూ సిగ్గు లేకుండా వార్తలు రాసే అభిప్రాయాలు బలంగా వినిపిస్తున్నాయి. ప్రజల ఆరోగ్యం, విద్య వంటి అత్యంత ముఖ్యమైన రంగాల్లో సైతం ప్రైవేటు లాభాపేక్షను సమర్థించే విధంగా పచ్చ మీడియా వ్యవహరించడంపై ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ ఆస్తులు, సేవలను కాపాడుకోవాల్సిన బాధ్యత కేవలం ప్రభుత్వానిదే కాదు, ప్రజలందరిపై ఉందని ఈ పీపీపీ కుట్రను తిప్పికొట్టేందుకు ఈ ప్రజా ఉద్యమం మరింత బలంగా ముందుకు సాగాలని మేధావులు పిలుపునిస్తున్నారు. పీపీపీ విధానమే మేలు, వైద్య కళాశాల నిర్వహణపై కేంద్రానికి పార్లమెంటు స్థాయి సంఘం సిఫార్సులు చేసింది అంటూ ఈనాడులో బ్యానర్ ఐటమ్ రాశారు ఈరోజు. అంటే పీపీపీ విధానం అంట చాలా మంచిదంట, ప్రైవేటు వాళ్ళకి ఇవ్వడానికి ఏదైతే గత ఏడాది ఫిబ్రవరి 9న అంటే 2024 ఫిబ్రవరి 9న సమర్పించినటువంటి నివేదికలో వైద్య విద్యను అందరికీ అందుబాటులో తేవడానికి పీపీపీ ప్రైవేటు భాగస్వామ్యాన్ని ఎలా ప్రోత్సహించాలో కేంద్రానికి కొన్ని సిఫార్సులు చేసింది. సమాజ్వాదీ పార్టీ నేత, రాజ్యసభ సభ్యుడు రామ్ గోపాల్ యాదవ్ నేతృత్వంలోని వైద్యం, కుటుంబ సంక్షేమ వ్యవహారాల స్థాయి సంఘం ఈ నెల 12న పార్లమెంటుకు సమర్పించిన నివేదికలో ఈ మేరకు పేర్కొంది అని రాశారు కదా. ఎందుకు ఇప్పుడు ఈ వార్త రాశారనంటే, సరే వాళ్ళు పీపీపీ అనేది మేలా ఏదంటున్నారు, దాని మీద డిస్కస్ చేద్దాం. రేపు 18వ తారీఖున అంటే గురువారం, డిసెంబర్ 18 గురువారం జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఏదైతే సేకరించినటువంటి సంతకాలు, కోటి సంతకాల సేకరణ, అలానే ప్రపంచవ్యాప్తంగా ఎవరైతే ఆన్లైన్ ద్వారా గాని ఏదైతే మిగిలిన మాన్యువల్ గా గాని సంతకాల సేకరణ జరిగిందో, అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు తీసుకుని వచ్చినటువంటి ప్రభుత్వ మెడికల్ కాలేజీలు, హాస్పిటల్స్ ని ప్రైవేటు పరం చేయడానికి ఈ కూటమి ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాన్ని, ఈ కూటమి ప్రభుత్వం పిలిచినటువంటి టెండర్లని వ్యతిరేకిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా కదిలినటువంటి ప్రజానికం, ఎక్కడ ఊరు వాడ ఎక్కడ కూడా ఈరోజు ప్రతి చోట కూడా ఎక్కడైనా జరుగుతున్నటువంటి డిస్కషన్ ఇదేంటి, మన పెద్ద ఆసుపత్రుల్ని, మన ప్రభుత్వ కాలేజీల్ని ప్రైవేటు వాళ్ళకి ఇవ్వటం ఏంటని చెప్పి ఏదైతే జరుగుతున్నటువంటి డిస్కషన్ ని అది మంచిది అని ప్రజల్లోకి ఏదైతే తీసుకెళ్లేటటువంటి కార్యక్రమం ఒక ఆర్గనైజ్డ్ గా ఈ పత్రికలు, ఈ మీడియా చేస్తుంది. సహజంగా భారతదేశ చరిత్రలో ఏ మీడియా సంస్థ అయినా, ఏ పత్రికా సంస్థ అయినా ప్రజల మేలు కోరుకుంటది, అదేవిధంగా రాష్ట్ర శ్రేయస్సు కోరుకుంటది. కానీ ఈ రెండు విషపు పత్రికలు, ఒక 10 శాటిలైట్ ఛానళ్లు, చంద్రబాబు నాయుడు గారి అద్దె యూట్యూబ్ ఛానళ్లు, దాన్ని అద్దె కొంపలు అనాలి, ఇవన్నీ ఏదైతే ప్రజల శ్రేయస్సును కోరుకోకపోగా రాష్ట్ర వినాశనాన్ని కోరుకుంటూ ఇటువంటి పీపీపీ విధానమే మేలంట కేంద్ర ప్రభుత్వానికి సిఫార్సు చేశారని రాశారు కదా. పీపీపీ విధానమే మరి మేలైతే పిడుగురాళ్ల మెడికల్ కాలేజ్ కేంద్ర ప్రభుత్వమే కడతా ఉంది, పిడుగురాళ్ల మెడికల్ కాలేజ్, మరి దాన్ని ఎందుకు కేంద్రం పీపీపీకి ప్రైవేట్ వాళ్ళకి ఇవ్వాలా? సమాధానం చెప్పాలి కదా. కేవలం రాష్ట్ర ప్రభుత్వం కట్టేటటువంటి మెడికల్ కాలేజీలనే
ప్రైవేటు వాళ్ళకి ఎందుకు ఇస్తా ఉన్నారు? కేంద్ర ప్రభుత్వం కడుతున్నటువంటి మరి పిడుగురాళ్ల మెడికల్ కాలేజీని, లేదంటే మొన్న కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో నిర్మించినటువంటి పాడేరు మెడికల్ కాలేజీని మరి అది కూడా ప్రైవేట్ వాళ్ళకి కేంద్ర ప్రభుత్వం ఎందుకు ఇవ్వలేదు? మరి కేంద్ర ప్రభుత్వం పీపీపీని సమర్థించేసి ఇచ్చేయమని పార్లమెంట్ సంఘానికి సిఫార్సు చేసేసి ఇదే మంచిదని చెప్పి దేశవ్యాప్తంగా అనుకుంటే మరి ఇచ్చేయాలి కదా, దేశవ్యాప్తంగా అన్నిటినీ పీపీపీకి ఇచ్చేయాలి కదా. సో ఎందుకు ఇవ్వట్లేదు? సో ఇక్కడ చేతగానటువంటి వాళ్ళు ఆడలేక మధ్యలో ఓడు, ఏదో చేయలేక ఏదో వారం సామెతల్లాగా మీ వార్తలు రాయమాకండి. ప్రభుత్వ మెడికల్ కాలేజీలు అనంటే అది ఒక్క మెడికల్ కాలేజీ ఒక సంవత్సరానికి సంబంధించినటువంటి అంశం కాదు. తరతరాలు భవిష్యత్ తరాలన్నీ నష్టపోయేటటువంటి అంశం. అది పెద్ద ఆసుపత్రులు, ప్రభుత్వ వైద్యం ఉచితంగా అందాల్సినటువంటి చోట కార్పొరేట్ వాళ్ళకి అప్పజెప్పి ప్రజల రక్త మాంసాలని పీడించుకు తినేటటువంటి ఒక కుట్రకి మీరు తెరలేపి ఏదైతే ఒక ఎకరం 100 రూపాయలకు చొప్పున 50 ఎకరాలుంటే మెడికల్ కాలేజ్ 5,000 రూపాయలకు అమ్మేస్తా ఉంటే పప్పు బెల్లాలాగా సిగ్గు శరం లేకుండా మళ్ళీ ఎలా వార్త రాసావు ఈనాడు కిరణ్? అదేమంటే నాకు సంబంధం లేదు ఈ వార్త కంటావు నోటీసులు పంపిస్తే. ఇది మీ బతుకు. పీపీపీని సమర్థిస్తున్నారు. కడుపుకు అన్నం తినేవాడు ఎవడైనా ప్రభుత్వ మెడికల్ కాలేజీని ప్రైవేట్ వాళ్ళకి ఇవ్వడానికి సమర్థించడు. ఇక అది మీకే వదిలేస్తున్నా మీరేంటనేది. సో ఇప్పుడు ఈ వార్త రాసింది రేపు జగన్మోహన్ రెడ్డి గారు కోటి సంతకాలని తీసుకుని గవర్నర్ గారి దగ్గరికి వెళ్తున్నారు కాబట్టి, రాష్ట్ర వ్యాప్తంగా చర్చ జరుగుతుంది కాబట్టి ఆ చర్చను ఆపటం కోసం ఇదేదో గొప్ప విధానం లాగా, గొప్ప విధానం అయితే రాష్ట్ర ముఖ్యమంత్రి పదవి కూడా పీపీపీకి ఇచ్చేయండి. ఈ ప్రభుత్వంలో మీ మంత్రులు ఎందుకు పీకేసి ఒక రియల్ ఎస్టేట్ వాళ్ళకో లేదంటే ఇంకొక కన్సల్టెన్సీ వాళ్ళకో ఇంకో బిజినెస్ వాళ్ళకి ఇచ్చేయండి. నా చేరులో వాళ్ళని కూర్చోబెట్టండి. ఇంకెందుకు మీకు ఎమ్మెల్యే పదవులు? సిగ్గు లేదు. 2,66,000 కోట్లు అప్పులు చేశారు 18 నెలల కాలంలో. ఒక మెడికల్ కాలేజ్ కట్టడం చేత కాదు. మళ్ళీ దాన్ని సమర్థిస్తూ సిగ్గు లేకుండా అడ్డగోలుగా వార్తలు. కడుపుకి అన్నం తిని రాయండి వార్తలు.